గౌరవం అతను చేసిన పోరాటం పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 400 రోజులు అయినప్పటికీ బకాయి ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ఇంతవరకు విడుదల చేయలేదని విద్యార్థి సంఘాలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పీడీఎస్యూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి స్థానిక అంబేద్కర్ సర్కిల్లో పీడీఎస్యూ నాయకుడు బాబావల్లి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో మోకాళ్లపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాను. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారకు వ్యతిరేకంగానే ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి. యువగలం సందర్భంగా చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పారు. మేము గెలిచిన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని రిలీజ్ చేస్తామన్నారు. అదేవిధంగా పీజీ చదివే విద్యార్థులకు ఉరితాడుగా మారినటువంటి 77 జీవోను రద్దు చేసి ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. రోజులు గడుస్తున్నా వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా పీజీ విద్యార్థులకు శాపంగా వాడినటువంటి జీవో నెంబర్ 77 ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇదే విధంగా నారా లోకేష్ గారు వివరిస్తే మాత్రం ఖచ్చితంగా చలో అసెంబ్లీ కార్యాలయం ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి